హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్య వ్లాగ్స్. సో ఇంత పొద్దున్న ఎక్కడికైనా చూస్తున్నారా? నేనైతే నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ డే. యాక్చువల్లీ నాకు ఈ ఇయర్లో అంత ప్లాన్ చేసుకోవడానికి అయితే ఏమీ రాలేదు. అందుకని చెప్పేసి మా కొలీగ్స్తో పాటు నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు చూడాలంటే సో లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. సో నేనైతే స్టార్ట్ అయిపోయిన ఎర్లీ మార్నింగ్ అయితే మేము 7కి అయితే అట్లా స్టార్ట్ అయిపోయినా. బట్ కొంచెం ట్రైన్ అయితే డిలే అయ్యే వరకు 1 అవర్. సో నేను మా మేడం మేమైతే 3 మెంబర్స్ కొలీగ్స్ ముగ్గురు వెళ్తున్నాం అనమాట. సో ట్రైన్ కొంచెం డిలే ఉండే వరకు ఇక ఛాయ్ తాగడానికి అని చెప్పేసి వెళ్ళాము. దెన్ టికెట్ తీసుకున్నాం. ఛాయ్ తాగేసి అట్లా టికెట్ తీసుకొని 1.5 అవర్ డిలే పడింది ట్రైన్ అయితే. సో మేడం కోసం వెయిటింగ్. మేడం కూడా వచ్చేసారు అనమాట. మేడం అయితే మంచి రిలాక్స్డ్గా చాలాసేపు ఆగి మరీ వచ్చేసారు. దెన్ ఇప్పుడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక మేమైతే ఆల్రెడీ ఎక్కేసినాం. సో మెల్లగా ఒక రీల్ తీసుకొని అయితే ఎక్కేసినాం. బట్ కింద అయితే అస్సలు ప్లేస్ లేదు. అందుకని చెప్పేసి మాకైతే కొంచెం హెల్ప్ చేసి పైన ప్లేస్ ఇచ్చారు. మేము పైకి ఎక్కేసి కూర్చున్నాం అనమాట. అయితే నాకు ఆ రోజు అయితే నాకు మస్తు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటైతే జరిగింది. అరే జనాలు ఇట్లా ఉంటారా అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం అనిపించింది అనమాట. పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించాం. మంది కంప్లీట్ అయిందా అనేది మనకి ఎప్పుడు సెల్ఫిష్నెస్ ఉంటారు. ఎందుకు ఈ జనాలు నాకు అర్థం కాదు అసలుకి. నేను ఈరోజు నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. అది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైంది అనమాట. ఇంకా మేడం ఎట్లయితే ఇద్దరు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. సో ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేడం ఇప్పుడు చెప్పారు కదా చెప్పులు లేకుండా పోతున్నా అని చెప్పేసి. సీరియస్లీ మేము ఇక్కడ విజయవాడ జంక్షన్లో దిగినాక రష్ ఘోరంగా ఉందన్నమాట. ఈరోజు భవానీ మాత ఇరుముళ్ళు అన్నమాట. సో దానికైతే ఫుల్ రష్ ఉండే. అసలు ఎక్కట వాళ్ళని అసలు ఎక్కనివ్వట్లేదు. పుష్ చేస్తున్నారు. మా మేడమ్స్ ఇద్దరు దిగేశారు. నేనైతే ఇక్కడ ఇరికిపోయినా. అసలు దిగనియట్లేదు. నా షూ దాంట్లో పడిపోయింది అనమాట కింద ట్రైన్లో. నన్ను కూడా దాంట్లో పడేసి తొక్కారు. ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్. చూసేసారా? అందుకని మా మేడం అలా నేనైతే నా డే అంతా ఇలా చెప్పులు లేకుండా నడిచిపోయాను అనమాట. నా ఫేవరెట్ థింగ్ చూసేసారా? నేను గుణదలకు వచ్చేసాను అనమాట. నేను ఈ ఇయర్ అయితే చాలాసేపు వెయిట్ చేస్తున్నా వెళ్ళలేదు అని చెప్పేసి గుణదల మాతకి ఫైనల్గా ఈ ఇయర్లో గుణదల మాతకి దగ్గరకు అయితే వచ్చేసిన. సో ఇంకొక మేడం అయితే నేను రానని చెప్పేసి చెప్పారు. పైకి బాగా లెగ్స్ పెయిన్ వస్తాయి. నేను ఇంకా మేడం అయితే ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరు హిందూస్, ఒక్కదాన్ని క్రిస్టియన్స్. దో ఐఎమ్ క్రిస్టియన్, దో దే ఆర్ హిందూస్, బట్ దే కేమ్ ఫర్ మీ. వాళ్ళు నా కోసం అయితే వచ్చేసారు. అండ్ మేడం అయితే ఇంకొక మేడం అయితే నా కోసం ఎక్కేశారు కూడా పై వారికి. ఏముంటుంది చెప్పండి, అందరూ దేవుళ్ళే. సో అందుకని చెప్పేసి మేమైతే పైకి వెళ్ళిపోయినాం అనమాట. సో బాగా రొప్పు వచ్చింది. కొంచెం రెస్ట్ తీసుకుంటా, కొంచెం సేపు మాట్లాడుకుంటా. సీరియస్లీ చెప్పాలంటే నెక్స్ట్ డే అయితే పెయిన్స్ ఉంటాయి కదా, బట్ స్టిల్ మాకైతే ఆ పెయిన్స్ కూడా ఏం లేవు. ఎక్కేసినాం. ఫైనల్గా అయితే మా దగ్గరికి అయితే వెళ్ళేసి మేడం నాకు చెప్పాలా, కొంతమందిని ఏమనుకుంటారు అట్లా, అరే మేము ఎందుకు రావాలి, మేము ఎందుకు చేయాలి, మేము ఎందుకు అట్లా క్యాండిల్స్ వెలిగేయాలి అని చెప్పేసి. బట్ లిటరల్లీ చూసారా, మా మేడం అయితే క్యాండిల్స్ వెలిగించారు. అండ్ కొబ్బరికాయ కూడా కొట్టారనమాట. మొక్కుకున్నారు కూడా మేడం అయితే. సో నాకైతే మస్తు అనిపించింది బాగా. సో మేము ప్రేయర్ చేసుకున్నాము. కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి దెన్ వీక్ ఏమైందనమాట. లొకేషన్ చూసేంత మస్తు ఉంది. ఇంకా మా కోసం అయితే ఇంకొక మేడం వెయిట్ చేస్తున్నారు. వచ్చేసిన కింద బాగా ఆకలి అవుతుంటే ఇంకా నేను మార్నింగ్ తినలేదుగా, ఇక ఆల్రెడీ పూరీసాను. నేనేం పులిహోర తీసుకొచ్చిన, ఇంకొక మేడం ఏమో పూరి తీసుకొచ్చారనమాట. పూరి, టొమాటో చట్నీ, కారపొడి, పులిహోర. సీరియస్లీ మస్తు ఉంది. మా లంచ్ అయితే ఘోరంగా ఇంత మస్తు బాగా అనిపించింది. మనకి ఇంట్లో ఉంటే అది ఈ కర్రీ కావాలనిపిస్తుంది. బట్ బయటకు వచ్చినప్పుడైతే ఏ కర్రీ కాదు, చట్నీస్తోనే తినాలనిపిస్తుంది. మేమైతే మా ఫుడ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాం అనమాట. మంచిగా ఆరామ్స్ కూర్చొని మంచిగా తినేసినాం. దెన్ తర్వాతకైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇది నెక్స్ట్ ఎక్కడికి స్టార్ట్ అయినామని చూస్తున్నారా? నెక్స్ట్ అయితే మేమైతే ఆ మేడం వాళ్ళు ఇంకా కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి చెప్పారు. దెన్ ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట మేము కూడా.
సో స్టార్ట్ అయిపోయినాం అనమాట మేము కూడా. అక్కడికైతే లైక్ అక్కడైతే ఫుల్ రష్ ఉండే, అక్కడ మధ్యలోనే ఆపేశారు, బ్యారిగేట్లు పెట్టేశారు ఘోరంగా ఫస్ట్ రోడ్డు మీద ఉండనే. ఇక నాకైతే నా వల్ల కాక నేను ఆగిపోయినా, నేను రానని చెప్పిన. బట్ వాళ్ళైతే మాకు మధ్య మధ్యలో వాటర్ ఇచ్చుకుంటా బిస్కెట్స్ అంతా ప్రొవైడ్ చేశారు. మేడం వాళ్ళు అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. అప్పటి వరకు ఇక్కడ నేను లగేజ్ కౌంటర్ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట.